వచ్చేటప్పటికి బాబు సిట్ని పక్కన పెట్టిన సుప్రీం అన్నటువంటిది వీళ్ళు రాసుకొచ్చారు. ఇక సిబిఐ సిట్ అంటూ కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్, తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేక సిట్ దర్యాప్తును పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ కోర్టు ఆదేశం. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ డ్రామా మారనివ్వ బోమని వ్యాఖ్య. 1000పై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించింది సుప్రీంకోర్టు. రాష్ట్ర ప్రభుత్వ సిట్నే కొనసాగించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్టు పత్రికలో చదివామని ధర్మాసనం. ఆ కథనాలను పట్టించుకోవద్దన్న రోహిత్గి లోద్రా. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తే అందువల్ల స్వతంత్ర దర్యాప్తునికి ఆదేశించాలని కోరిన కపిల్ సిబల్. దర్యాప్తు బృందంలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ వార్తని వార్తగా కాకుండా ఎవరి కోణంలో వాళ్ళ కోణం కాబట్టి వాళ్ళు వాళ్ళ కోణంలో రాస్తే వీళ్ళు వీళ్ళ కోణంలో రాస్తారు. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణల మీద విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున వ్యవహారంపై స్వతంత్ర నిష్పాక్షిక దర్యాప్తు అవసరమైన అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సిట్లో సిబిఐ డైరెక్టర్ నామినేట్ చేసిన 2 సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన 2 సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది, రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోర్టు దాఖలైన వ్యాజ్యాలు పరిష్కరిస్తున్నట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవిధ్య పిటిషన్ల కారణంగా జరిగిందని, అదే సందర్భంలో పత్రికా కథనాలు పట్టించుకోకుండా తాజాగా శుక్రవారం వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చే సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అని పేర్కొనగా ధర్మాసనం స్పందిస్తూ దేశం కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణ దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్టు తాము పత్రికలో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, టీటీడీ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లోద్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. ఈ సమయంలో వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహిత్గి జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు జూలైలో నివేదిక ఇచ్చిందంట. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రకటించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ ఎన్డీడీబీ తన నివేదికలు ఎక్కడ జంతు కొవ్వు కలిపినట్టు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్టు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటన చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే